శ్రీ గురుభ్యో నమః. వందే గురు పరంపర. సనాతన ధర్మం అనంతమైనది, విస్తారమైనది. అలాంటి ధర్మ చైతన్యానికి అంకితమైన వ్యక్తులు కొంతమంది కలిసి ఒక మహాప్రయోజనం కోసం స్థాపిస్తున్న వ్యాసపీఠం అనబడే ఆధ్యాత్మిక ఛానల్కి స్వాగతం పలుకుతూ, ఇది దేశ విదేశాల్లో కూడా విస్తరించి సనాతన ధర్మక ఔన్నత్యాన్ని, స్వరూపాన్ని, స్వభావాన్ని, ప్రభావాన్ని తెలియజేయాలని ఆశిస్తూ ఉన్నాను. ముఖ్యంగా సనాతన ధర్మం బహుముఖీనమైనది, అత్యంత ప్రాచీనమైనది. సృష్టి ఎంత ప్రాచీనమైనదో ధర్మం అంత ప్రాచీనమైనది. ఇది వేదాలు మొదలుకొని స్మృతులు, పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు, ఆగమాలు ఇంతగా విస్తరించింది. అదేవిధంగా మహాత్ములు, వారి యొక్క జీవిత ఆదర్శాలు, మరొక వైపు మహాక్షేత్రాలు, సద్గ్రంథాలు, ఇన్ని సనాతన ధర్మానికి బలంగా పునాదులుగా ఉన్నటువంటివి. అలాంటి గ్రంథాల నుంచి, అలాంటి మహాత్ముల జీవితాల నుంచి, అలాంటి క్షేత్రాల వైభవాల నుంచి విస్తరించిన ధర్మాన్ని సామాన్యుడు మొదలుకొని పండితుల వరకు అందించేటువంటి ప్రయత్నంలో వ్యాసపీఠం ప్రారంభమవుతున్నందుకు చాలా సంతోషం కలుగుతున్నది. అసలు వ్యాసపీఠం అనే నామమే చాలా ఔచిత్యంతో ఉన్నది. వ్యాస అంటే వ్యాసుడు అని మాత్రమే అర్థం కాకుండా జ్ఞానాన్ని విస్తరించి చెప్పేవాడు వ్యాసుడని. మహర్షులందరూ వ్యాసులే. అందరూ కృష్ణద్వైపాయనుడు కూడా పనిచేసినందుకే వేద వ్యాసులయ్యారు. ఆ విధంగా వేదాల మొదలు సర్వశాస్త్రాన్ని సమన్వయిస్తూ వాటి సారాన్ని నేటి తరానికి, నేటి కాలానికి అన్వయిస్తూ సనాతన ధర్మానికి ఉన్న సార్వకాలిక ప్రయోజనాన్ని తెలియజేయడంలో వ్యాసపీఠం సమకూర్చుకున్నటువంటి సామగ్రి చాలా విశేషమైనది. అనేక మంది పండితులు, మహాత్ములు, పీఠాధీశ్వరుల ఆశీర్వచనాలు, వారి యొక్క అనుగ్రహాలు వీరికున్నాయి. అదేవిధంగా వారందరి అండదండలతోనూ, ఇంకా ఎంతోమంది పండితుల యొక్క భాషలతోనూ ఈ వ్యాసపీఠం విస్తరిల్లుతూ భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని, సనాతన ధర్మం యొక్క ప్రశస్తిని తెలియజేయాలని కోరుకుంటూ, ఇది అనేక విధాలుగా వర్ధిల్లాలని ఆశిస్తూ, పరమేశ్వరుని ప్రార్థిస్తూ, స్వస్తి.